మీ జబర్దస్త్ శాంతి కుమార్. సో ఈరోజు మదనపల్లిలో ఒక మంచి ఈవెంట్కి వచ్చాము. సో మదనపల్లి అనగానే మాకు గుర్తొచ్చేటువంటి మంచి ఆర్టిస్ట్ ఇక్కడ లోకల్లో ఇటీవల బాగా మంచి పేరు తెచ్చుకుంటూ వర్ధమాన నటిగా తను మంచి షైనింగ్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ భావన గారు. సో ఆవిడ మంచి టాలెంట్. ఎందుకంటే నేను పెళ్ళైంది కానీ నో కహాని అనే ఒక మూవీలో మేమిద్దరం కలిసి ఆ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. సో నేను ఆ ఫిల్మ్లో తన యాక్టింగ్ చూశాను. చాలా తన పెర్ఫార్మెన్స్, ఆ తర్వాత ఒకేసారి చెప్పగానే టక్కని చేసేయడం. నేను అప్పుడే చెప్పాను మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని. లక్కీగా మళ్ళీ మేము ఈరోజు మదనపల్లి రాగానే మంచి గుడ్ న్యూస్ చెప్పారు. తను మంచిగా లీడ్ రోల్లో కొన్ని ప్రాజెక్ట్స్ తనకి ఓకే అయినాయి అని చాలా నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన పక్కన ఉన్న వ్యక్తి ఇంకొక మెట్టికి ముందుకు వెళ్ళింది అన్నప్పుడు అది నిజంగా చాలా ఇన్స్పైరీగా చాలా హ్యాపీగా ఉంటుంది. సో కాబట్టి ఇంక ఇలాగే కాదు, అలా వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ తను ఒక మంచి ఆర్టిస్ట్గా మదనపల్లి స్థాయి నుంచి హైదరాబాద్ స్థాయికి అలాగా ముందుకు వెళ్ళి మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసి మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలని ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇంకా మంచి ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.